హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఇంకా గణేష్ నిమజ్జనం ఫైనల్ పార్ట్ వీడియో అయితే రెడీగా వచ్చేసింది. పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అలా ఏముండదు, ఇదే ఫైనల్ వీడియో. ఇంకా చూసేయండి. సో గైస్, ఇంకా పార్ట్ 2 వీడియో ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడే స్టార్ట్ అయింది ఈ వీడియో. చూడండి, కొత్త బ్రిడ్జి నుంచి మేమైతే ఇంకా బయలుదేరేసాం. చాలా ఫాస్ట్గా అయితే బయలుదేరేసాం, కానీ మాకు ఇంకా వెనకలో చాలా ఉన్నాయి. మేము ఇంకా చాలా ఎర్లీగా వెళ్ళిపోయాం. అలా ట్రాక్టర్లో వెళ్తూనే ఇలా షూట్ చేశాను వీడియో నేను. అందరు కూడా బ్యాక్ సైడ్ ఉన్నారు. నేను ఇంకా ప్లేస్ లేకపోవడంతో ఇంకా అలా ఫ్రంట్ సైడ్ నిలబడి ఇంకా వీడియో అలా షూట్ చేసి వెళ్ళిపోయాను. యాక్చువల్గా మేము వెళ్ళేదైతే చిన్న హరివనం, చిన్న విలేజ్కి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. దాదాపు ఇక్కడ నుంచి మా సిటీ నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా కొద్దిసేపటి తర్వాత అయితే మేమైతే ఇంక వెళ్ళిపోయాం చిన్న హరివనం విలేజ్కి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ చాలా మంది కూడా గణేష్ని ఆల్రెడీ కలవలేసి అంతా కూడా ఇంటికైతే బయలుదేరడానికి రెడీగా ఉన్నారు. మేము ఇక్కడికి వచ్చేసరికి అయితే టైం 7:40 అయింది నైట్. ఇంకా అప్పుడే చాలా మంది కూడా ఆల్రెడీ గణేష్ని నీళ్ళలో వేసి ఆల్రెడీ వెళ్ళిపోయారు. చాలా మంది కూడా త్వరగా వచ్చి వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి, ఇంక అంతా ఆల్రెడీ వేస్తున్నారు చాలా మంది కూడా. సిటీస్ నుంచి ఇంకా చిన్న చిన్న పల్లెటూర్లు అంతా కూడా ఇక్కడికే వస్తారు. ఇంకా ఎవరు కూడా ఈత ఆడడానికి అయితే ఎవరికి లేదు, పర్మిషన్ లేదు. ఓన్లీ గణేష్‌ని అయితే నీళ్ళలో వేసి వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ చూడండి, మా గణేష్ అయితే ఇక్కడ వస్తుంది. నేనైతే ఇక్కడ ఇలా వీడియో తీస్తున్నాను. ఇది చూడండి, అక్కడ కనబడుతుంది కదా గణేష్, అదే మా గణేష్. ఇంకా చాలా దూరంలో ఉంది. చాలా మంది కూడా అలా ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోతున్నారు. చూడండి, అంతా కూడా పోలీసులు అంతా కూడా ఉన్నారు ఇక్కడ. ఎవరు కూడా ఈత ఆడడానికి లేదు, ఆల్రెడీ చెప్పాను కదా మీకు. నేను ఇంకా వీడియో తీయాలనే ఇంకా కిందకైతే దిగేశాను ట్రాక్టర్‌లో నుంచి. అక్కడ కనపడుతుంది కదా క్లియర్‌గా మా గణపతి. ఇక్కడ రైట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మాది పెద్దది కదా గణేష్. సో, అందువలన ఇంకా క్రేన్ అయితే తీసుకుంటుంది. క్రేనే ఇంకా తాడంతా కట్టుకొని వాళ్ళంతా కూడా క్రేనే నీళ్ళలోకైతే వేస్తారు. అది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపించేస్తాను చూడండి. ఇంకా ముందుకైతే వెళ్ళిపోవాలి. నేను అలా వీడియో తీస్తూ వెళ్ళిపోయాను. ఇంకా చాలా ఎనకల వస్తూనే ఉన్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. ఇక్కడ చూడండి, ఆటోలో కూడా వచ్చాయి. ఎందుకంటే చిన్న గణపతులు కూడా వచ్చాయి, చాలా చిన్నవి. ఇంకా మా గణపతి అయితే ఇంకా వెళ్తుంది ఇంకా రైట్ సైడ్. ఇక్కడ ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. అక్కడ క్రేన్ అయితే ఉంటుంది. అక్కడ అది మీకు చూపిస్తాను, చూసేయండి. ఇంకా మా ఏరియా వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ డే దాంతో పాటు బాధ కూడా పడుతున్నారు. ఎందుకంటే ఇంకా గణేష్ ఆల్రెడీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. 5 డేస్ ఆల్రెడీ గడిచిపోయాయి. చాలా సింపుల్‌గా గడిచిపోయాయి డేస్ అయితే 5 డేస్. వీళ్ళంతా కూడా మా ఏరియా వాళ్ళు. ఇక్కడ చూడండి ఎలా ఆనందపడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. తను నా పేరు పిలుస్తున్నాడు, సూర్యుడు అని. అది మీకు బ్యాక్‌గ్రౌండ్ కట్ చేశాను. ఎందుకంటే పక్కన సాంగ్స్ వస్తున్నాయి. సో, అందువలన కట్ చేసి నేను మాట్లాడుతున్నాను. ఇంకా ఇక్కడ చూడండి, కాలువ ఎంత పెద్దగా ఉందో, చిన్న అరవనం కాలువ. ఇంకా పడవలో వాళ్ళు కూడా ఉన్నారు. గణేష్‌ని ఇంకా అంటే మెట్ల దగ్గర ఉంటే కూడా లోపలికి తీసుకొని విడుస్తారు గణేష్‌ని ఇంకా. చిన్న చిన్న గణపతుల్ని. మాదైతే పెద్ద గణపతి. ఇంక సో, అందువలన ఇంక క్రేన్ అయితే రెడీగా ఉంది. ఇంకా అందరూ మా ఏరియా వాళ్ళంతా కూడా దిగేశారు. ఇంకా క్రేన్ దగ్గరికైతే వచ్చేసాము. చాలా మంది ఇక్కడ చూడండి, అప్పుడే గణేష్‌ని నిమజ్జనం చేసి ఆల్రెడీ ఇంకా నీళ్ళలో ఇంకా కాళ్ళు, మొఖం అంతా కూడా కడుక్కొని ఇంకా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. ఎందుకంటే గణేష్ నిమజ్జనం మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి కాబట్టి ఇంక అందరూ కూడా చూడాలని ప్రతి ఒక్కరు కూడా వచ్చారు చిన్న పిల్లల నుంచి. ఇంకా మా ఏరియా వాళ్ళు అప్పుడే చిన్న చిన్న గణపతులనైతే తీసుకుంటున్నారు. ఇంకా వాళ్ళే స్వయంగా నీళ్ళలో వేయాలని తీసుకుంటున్నారు. ఇలా చూడండి, చిన్న చిన్న గణపతులు ఇవన్నీ కూడా మాకి ఉన్నాయి మా ఏరియాలో. ఇక్కడ కనబడుతున్నాయి కదా చిన్నవి గణేష్. ఆల్రెడీ క్రేన్ అయితే ఇంకా వేరే దాన్ని తీసుకుంటుంది, వేరే గణపతిని. ఇంకా మా గణపతి అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంది క్రేన్ కోసం. మా కొద్దీ ముందు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇంక రాకేష్ గణేష్ తీసుకొని వచ్చి ముందుకొచ్చినాడు. తల మీద పెట్టుకొని చూపిస్తున్నాడు. అలాగే డాన్స్ కూడా వేస్తున్నాడు.
ఇంకా ఇక్కడ చూడండి మా ఏరియా వాళ్ళంతా కూడా ఇప్పుడు మాట్లాడతారు. హాయ్ ఫ్రెండ్స్ అని అలా చెప్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి అలా అని చెప్తున్నారు నా ఛానల్‌ని అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఎంజాయ్‌తో ఇంకా ఈ పిల్లోడైతే ఇంక టెంకాయ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. గణేష్‌ని నిమజ్జనం చేయకముందు ఇంకా టెంకాయ కొట్టాలి. ప్రతి ఒక్కరు కూడా అలాగే చేస్తారు. సో, అందువల్ల మేము కూడా టెంకాయ ఆల్రెడీ తెచ్చి రెడీగా పెట్టుకొని ఉన్నాం. ఇంకా ఇక్కడ చూడండి మాకు బిసైడ్ ఉన్న గణేష్‌నైతే క్రేన్ అయితే తీసుకొని ఇంకా నీళ్ళలో వేయడానికి రెడీగా ఉంది. ఇంకా మా ఏరియా పిల్లోడు ఇంగ ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. టెంకాయ కొట్టి గణేష్‌ని నీళ్ళలో వేసి వెళ్ళిపోవాలని చాలా ఆతృతతో ఉన్నాడు. ఇంకా ఇక్కడ చూడండి ఇంగ గణేష్‌నైతే తీసుకుంది క్రేన్ ఇంకా నీళ్ళలో వేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి. అది మా గణేష్ కంటే కొంచెం చిన్నగా ఉంది. వర్షం గూడా పడుతూనే ఉంది. మేమింక అక్కడ వెళ్ళినప్పుడు చిన్నగా. ఇంకా మేమున్న సిటీలో అయితే ఫుల్‌గా పడుతుందంట. మేమిక్కడ ఉన్న చిన్న అరవణంలో అయితే చాలా కొంచెం స్లోగా పడుతుంది. అంటే పడుతూనే ఉంది. అసలు స్టాప్ కావట్లేదు. ఇక్కడ చూడండి గణేష్‌నైతే ఇంక నీళ్ళలో వేసేయడానికి రెడీగా ఉంది క్రేన్. ఇక్కడ కనబడుతుంది గదా! మీకు ఈ లైన్ వస్తుంది చిన్నగా. ఇంకా మొత్తానికైతే గణేష్‌ని నీళ్ళలో వేసేసారు ఆ క్రేన్ వాళ్ళు. ఇప్పుడింక తాడు గూడా సరిగ్గా తీయాలి. లేకపోతే మళ్ళీ అలాగే దానికే అతుక్కుంటుంది. సో, అందువల్ల ఇంక వాళ్ళు అలా తిప్పుతూనే ఉన్నారు. చూడండి అక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాను మీకు. ఆ తాడు విడిపించుకొని పక్కకు రావాలి. అలా విడిపోవాలని అలా వీళ్ళైతే తిప్పుతున్నారు క్రేన్ వాళ్ళు. ఇంకా చాలా గణపతులైతే ఆల్రెడీ వేశారు. కొన్ని పోయాయి, కొట్టుకొని పోయాయి. ఇంకా మిగతావన్నీ గూడా ఆల్రెడీ కొన్ని అలాగే ఉన్నాయి. మీకక్కడ క్లియర్‌గా కనపడుతుంది కదా! చిన్న చిన్న గణపతులన్నీ గూడా అవన్నీ గూడా చేతులు, కాళ్ళు అన్నీ గూడా అట్లా విడిపోయాయి. గణేష్ ఫెస్టివల్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆల్రెడీ ఎంత సింపుల్‌గా అయిపోయింది. 4 డేస్ ఇంకా ఫిఫ్త్ డే ఇది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టుంది గణేష్ ఫెస్టివల్. 5 రోజులు చాలా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం. కానీ అంత త్వరగా అయిపోయింది గణేష్ ఫెస్టివల్. మళ్ళీ వచ్చే సంవత్సరం కోసం వెయిట్ చేయాలి. ఇంకా ఇదైతే తాడైతే ఇంకా రావట్లేదు. ఇంక అలా దానికి గణేష్‌కైతే ఇంక అలా అతుక్కొనే ఉంది. సో, క్రేన్ ఆయనైతే ఇంక అలాగే ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇంకా కొద్దిసేపటి తర్వాతయితే క్రేన్ అయితే ఇంకొచ్చేసింది. మా గణేష్‌ని తీసుకోవడానికి. వాళ్ళు ఆల్రెడీ ఎక్కేసారు. తాడైతే కడుతున్నారు. ఇంకా అలాగే తీస్తున్నాను వీడియో కానీ మీకు క్లియర్‌గా కనపడడం లేదు. ఇంకా నైట్ అయింది. ఇంకా అలాగే వాన గూడా పడుతుంది. అలాగే తీస్తూనే ఉన్నాను వీడియో అయితే. ఇంకా మా గణేష్ అయితే చాలా పెద్దది. ఇంగ సో, తాడంతా గూడా పెద్దవి కావాలి. ఇంగ వాళ్ళైతే గణేష్ మీద ఎక్కి అలా తాడైతే కడుతున్నారు. ఇక్కడ చూడండి మీకు క్లియర్‌గా కనపడుతుంది కదా! ఇంకా చాలా సేపు కడుతూనే ఉన్నారు. ఇంక తాడైతే మా గణేష్‌కి. చాలా వెడల్పు ఉంది. ఇంకా హైట్ గూడా 12 ఫీట్ హైట్ ఉంది మా గణపతి. ఇంకా చాలా సేపయింది కడుతూనే ఉన్నారు ఇంకా. సో, వెడల్పు హైట్ ఉండడంతో అసలు కట్టడానికి చాలా కుదరడం లేదు వాళ్ళకు. ఇక్కడ చూడండి నా చెయ్యి కనపడుతుంది గదా! తడిసిపోయాం. ఫుల్‌గా తడిసిపోయాం వానకి. మొత్తానికైతే తాడైతే కట్టేసారు. ఇంకా టెంకాయ అందు కూడా కొట్టాలి. ఇంకొకాయన పైకైతే ఎక్కేసాడు కట్టడానికి క్లియర్‌గా. మళ్ళీ పొరపాటున గూడా సరిగ్గా కట్టకపోతే కింద పడుతుంది గణేష్. సో, అందువలన కట్టేసారు. మొత్తానికైతే సరిగ్గా కట్టేసారు తాడు గణేష్‌కి. ఇంకా కొద్దిసేపటి తర్వాతయితే ఇంగ మొత్తానికి కట్టేసారు. ఇంక చూడండి క్లియర్‌గా గణేష్‌నయితే ఇంకా క్రేన్ అయితే ఇంక పైకైతే ఎత్తేసింది. మా వేరే వాళ్ళంతా గూడా ఇలా వీడియో తీస్తూ ఉన్నారు. ఇంకా ట్రాక్టర్ ఆయన గూడా వచ్చేసాడు. ముందుకు వెళ్ళిపోమని చెప్పారు ట్రాక్టర్ ఆయనకి డ్రైవర్‌కు. నేను అలా ముందుకైతే వెళ్ళిపోయాను ఇంకా వీడియో తీయాలని. చూడండి ఎంత పెద్ద హైట్‌గా ఉందో మా గణపతి. ఫుల్‌గా తడిసిపోయింది గణేష్. వర్షం పడుతూనే ఉంది. సో, అందువలన ఇంగ ఫుల్‌గా తడిసిపోయింది. చాలా ఫోర్స్ వస్తుంది. క్రేన్ ఒక ఫోర్స్ లైట్. చాలా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళి అలా కాలువలోకైతే వేయాలి. ఇంకా రెడీగా అయితే వచ్చేసింది క్రేన్. ఇక్కడ చూడండి మీకు క్లియర్‌గా చూపించేస్తున్నాను నేను.
ఇంకా కొద్దిసేపటి తర్వాత అయితే ఇంకా నీళ్ళ దగ్గరికైతే వెళ్ళిపోయింది గణేష్. చాలా జాగ్రత్తగా దించుతున్నాడు క్రేన్ డ్రైవర్. ఎందుకంటే మా గణేష్ చాలా పెద్దది కాబట్టి చాలా బరువుంది. వర్షమైతే ఆగడం లేదు. ఇంక అలాగే వస్తూనే ఉంది. మాకు పక్కన కూడా గణేష్‌ని అక్కడ నిలదీసి వేస్తున్నారు. ఇక్కడ చూశారు కదా! నేనింక ముందుకైతే వెళ్ళిపోయాను. ఇక్కడ వీడియోలో మీకు క్లియర్‌గా చూపించాలని. చాలా నెమ్మదిగా వదులుతున్నాడు మా గణపతినైతే క్రేన్ డ్రైవర్. చాలా దగ్గరగా అయితే ఉంది. లోపలికి వదలాలి. కానీ ఇంకా ఇంకా కొంత ముందుకు వెళ్తే క్రేన్ ఇంకా మళ్ళీ కాలువలోకి వెళ్తుంది. సో, అందువలన దూరం నుంచే వదులుతున్నాడు గణేష్‌ని. పైన ఉన్న వెంకటేశ్వర స్వామి గూడా కొంచెం ఒరిగింది. ఇక్కడ మీకు క్లియర్‌గా కనబడుతుంది గదా! ఇంక మొత్తానికైతే కిందకైతే వేసేసాడు క్రేన్ డ్రైవర్. ఇంకా కొంచెం ముందుకు వెయ్యాలి. ఎందుకంటే అక్కడ నీళ్ళైతే కొంచెం లోపలగా ఉంటాయి. సో, మొత్తానికైతే వేసేసాడు. ఇంకా వాళ్ళైతే అక్కడ తాడు తీయడానికైతే వెళ్ళిపోయారు. ఎందుకంటే మా గణేష్ చాలా పెద్దగా ఉంది. వెడల్పు ఉంది. తాడు అదంతకదే రావడం అంటే చాలా కష్టం. సో, అందువలన వాళ్ళు కిందకి దిగి తీస్తున్నారు. ఇక్కడ చూడండి. ఎంత సింపుల్‌గా తీసేశారో. ఇంకా పైకైతే లేపమని అంటున్నారు వాళ్ళు. వాళ్ళంతా గూడా ఒకటే క్రేన్ డ్రైవర్. వాళ్ళంతా గూడా 4-5 మెంబర్స్ ఉన్నారు వాళ్ళు. చాలా క్రేన్స్ కూడా ఉన్నాయి అక్కడ. మొత్తానికైతే గణేష్‌నైతే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాము. ఇంకా మునిగిపోలేదు మా గణేష్. ఇంకా నీళ్ళు తక్కువ ఉండడంతో ఇంకా మునిగిపోలేదు. ఇంకా కొద్దిసేపటి తర్వాత ఇంకా ఆఫ్టర్ 1 డే ఖచ్చితంగా మునిగిపోతుంది. లేకపోతే నీళ్ళతో పాటు ముందుకైతే వెళ్ళిపోతుంది. ఇంకా కొద్దిసేపు అయినా గూడా గణేష్ అయితే ఇంకా నీళ్ళలోకైతే వెళ్ళిపోలేదు. మా గణేష్ మునిగిపోలేదు. సో, నీళ్ళైతే తక్కువ ఉండడం వలనో మరి ఏమైతే తెలియదు. లోపలైతే ఇంకా కొంచెం ముందుకైతే చాలా లోతుంది కాలువ. మా గణేష్‌ని మేరన వదలడంతో ఇంకా మునిగిపోలేదు. వాళ్ళు ఇంకా తోస్తున్నారు చూడండి. ఇక్కడ క్లియర్‌గా చూపించేస్తున్నాను మీకు. ముందుకైతే తోస్తున్నారు. అక్కడకి తోసినట్లయితే గణేష్ మునిగిపోతుంది. మునిగిపోయి ఇంక కరిగిపోతుంది నీళ్ళలో. చూడండి అక్కడ వాళ్ళు తోస్తున్నారు. ఇంకా మొత్తానికైతే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసాము. ఇంకా మేమైతే మా ఏరియా వాళ్ళు నేను అంతా కూడా ముందుకైతే వెళ్ళిపోయాము. కొద్దిసేపు తర్వాత. ఇక్కడ చూడండి చాలా మంది కూడా అప్పుడే వచ్చారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు గర్ల్స్, బాయ్స్ అంతా కూడా వచ్చారు. ఇంకా లోపలికైతే వెళ్ళాలి. ఎందుకంటే కాళ్ళు, మొఖం అంతా కూడా కడుక్కోవాలి. స్నానం చేయడానికైతే పర్మిషన్ లేదని చెప్పారు పోలీసులు. సో, అందువల్ల ఇంకా కాళ్ళు, చేతులు అన్నీ కడుక్కొని వెళ్ళిపోవాలని చెప్పారు. సో, అందువల్ల మా ఏరియా వాళ్ళంతా కూడా ఇలా వెళ్తున్నారు. నేను కూడా వాళ్ళతో పాటు అలా వెళ్తూ వీడియో షూట్ చేస్తున్నాను. కాలువలో నీళ్ళైతే చాలా చల్లగా ఉన్నాయి. ఎందుకంటే ఇంగా నైట్ టైమ్ కదా! చాలా చల్లగా ఉంటాయి. నేను అలా వెళ్తూ వీడియో షూట్ చేస్తున్నాను. ఇంక మా ఏరియా వాళ్ళైతే మొత్తానికైతే ఇంకా దగ్గరికైతే వెళ్ళిపోయారు నీళ్ళ దగ్గరికి. మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. వీళ్ళంతా కూడా మా ఏరియా వాళ్ళు. అంతా యూత్ అంతా కూడా పెద్దలంతా కూడా వచ్చారు. స్నానం చేయాలనుకున్నాను నేనైతే. ఎందుకంటే ఫుల్‌గా తడిసిపోయాను ఆల్రెడీ వానకి. ఇంకా పర్మిషన్ లేదనడంతో ఇంకా నేను కూడా ఇంక కాళ్ళు, మొఖం అయితే కడుక్కున్నాను. మా ఏరియా వాళ్ళంతా కూడా ఆల్రెడీ కడుక్కుంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి మీరు. దాదాపు 20+ మెంబర్స్ అయితే మేమైతే వచ్చాం గణేష్ నిమజ్జనం చేయడానికి. మా ఏరియా వాళ్ళంతా కూడా కలిసి. ఇంకా ఇక్కడ చూడండి చాలా గణపతులైతే వస్తూ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకా మా ఏరియా వాళ్ళు ఒక్కొక్కరు అంతా కూడా కాళ్ళు, చేతులు కడుక్కొని ఇంక వెళ్ళిపోతున్నారు. ఇంకా పోలీసులైతే చుట్టుముట్టూ ఉన్నారు. అంతా కూడా గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు కూడా అంతా కూడా ఉన్నారు. ఇంకా కొద్దిసేపటి తర్వాత అయితే నేను కూడా వెళ్ళాను. కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి మగమంతా కూడా. అందరూ కడుక్కున్న తర్వాత నేనైతే వెళ్ళాను. ఇంకా వీడియో తీసేకి ఎవరు లేరు కాబట్టి ఇంకా నేనైతే తర్వాత వెళ్ళాను. సో గైస్ ఇక్కడ మా ఏరియా వాళ్ళు గణేష్ నిమజ్జనం గురించి మాట్లాడతారు. ఇక్కడ మీరు ఒకసారి చూసేయండి.
ఫ్రెండ్స్ మా గణపతి వెళ్ళిపోయింది, ప్రశాంతంగా వెళ్ళి వచ్చినాం. నిర్మజ్జనం అయిపోయింది. మొత్తం మైక్ లో మాట్లాడతాడు. కల్కి హనుమాన్ వినాయక మిత్ర మండలి తరఫున ఆర్జీ నగర్, రాజీవ్ గాంధీ నగర్, ఆదోనిలో గణేష్ నిమజ్జనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాము. ఈ రోజే నిమజ్జనం కంప్లీట్ చేసుకున్నాము. ప్రతి సంవత్సరం ఇట్లే సక్సెస్ చేస్తాము ఖచ్చితంగా. ఇంకా వీడియో మాట్లాడిన తర్వాత ఇంకా మా ఏరియా వాళ్ళు నేను అంతా కూడా ఫోటో అయితే దిగేసాము. ఇక్కడ ఫోటోలో నేనైతే లేను, బ్యాక్ సైడ్ ఉన్నాను, మీకు కనపడడం లేదు. దాని తర్వాత ఇంకా సెల్ఫీ కూడా దిగాము. టోటల్ ఇంతమంది కూడా వచ్చాము. ఇంకా దాంతోపాటు ఇంకా 2 to 3 మెంబర్స్ ఇంకా లేరు, వాళ్ళు కొంచెం దూరంలో ఉన్నారు. ఇంకా మేమైతే దిగేసాం ఫోటో. సో గైస్ వీళ్ళంతా కూడా మా ఏరియా వాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే వస్తాం, మళ్ళీ గణేష్ని నిమజ్జనం చేస్తాము. దీంట్లో కూడా కొంతమంది ఉన్నారు, ఇంకా కొంతమంది కొంచెం దూరంలో ఉన్నారు. ఇంకా వీళ్ళంతా కూడా ఫోటో అయితే దిగేస్తాను నేను వీళ్ళతో పాటు. సో గైస్ చూశారు కదా, ఇంకా ఫైనల్ పార్ట్ వీడియో అయితే ఇంకా మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపించేస్తాను. దాంతోపాటు అక్కడ మేము వెళ్ళి కాలువలో గణేష్ని వేయడం అదంతా కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపించాను. దాంతోపాటు మా ఏరియా వాళ్ళు మాట్లాడేది అంతా కూడా మీరు ఆల్రెడీ చూసారు. ఇంకా ఫొటోస్ దిగడం అంతా కూడా చూపించాను. సో గైస్ ఇంకా గణేష్ నిమజ్జనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం మేము. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం, అప్పుడు కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ఇంకా దాంతోపాటు నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ లో రాలేదు గణేష్ ఫెస్టివల్, సెప్టెంబర్ 14th వస్తుంది. సో గైస్ ఇంకా ఈ వీడియో గురించి మీరు ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి. దాంతోపాటు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.